99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలెక్టర్ అంకిత్ భేటీ అయ్యారు. సమగ్ర అభివృద్ధికి మంత్రి తుమ్మల కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రితో జిల్లా కలెక్టర్ భేటీలో భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనుల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు, భూసేకరణ, రైల్వే లైన్ పనులు, పర్యాటక అభివృద్ధి అంశాలపై వినూత్నంగా చర్చించారు. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాద్రి ఏర్పాట్ల రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాలలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సకల సౌకర్యాలతో కళ్యాణం వీక్షించేలా ప్రతిష్టాత్మక ఏర్పాటు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా 300 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తొలి విడతలో సుమారు 100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్, సెంటర్ లైటింగ్, పూల మొక్కలు, సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా ముమ్మరంగా చేపట్టాలన్నారు. జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణ తర్వాతి పనులను పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల బంధం తెగుతుందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా తన పార్టీలో అనేక సేవలు అందించానని, కానీ తన వర్గానికి న్యాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తన వర్గానికి చెప్పారు. ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. తన అనుచరులు అందరూ రావాలని, బీఆర్ఎస్తో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ను ఈ సందర్భంగా ఆయన ఆకాశానికి ఎత్తేశారు. మాజీ సీఎం రాజకీయంగా మనకు మంచి మార్గం చూపిస్తారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం పార్టీ మారడం లేదని, అవమానాలు భరించలేకే తాను పార్టీ మారాల్సి వస్తుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. డోన్ పట్టణ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను అకస్మాత్తుగా పరిశీలించిన గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆహారం వండుతున్న విధానం, శుభ్రత, విద్యార్థులకు వండిస్తున్న భోజనం యొక్క రుచి మరియు నాణ్యతపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఆరా తీశారు. విద్యార్థులను మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, తాగునీరు అందించేందుకు అధికారుల సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి పట్టణం రేజర్ల రోడ్లో 16 జట్టులతో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా ఈ రోజు ఖమ్మం ఫోటోగ్రాఫర్స్ టీం మరియు సింగరేణి కారేపల్లి ఫోటోగ్రాఫర్స్ టీంల క్రికెట్ ఆటను ప్రారంభించి టీంల అందరినీ శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ ఫోటోగ్రాఫర్స్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో నీరజ ప్రభాకర్ చౌదరి, సంధ్యారాణి, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు వనపర్తి చంద్రరావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు దేవరపల్లి గోపయ్య దశాదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎమ్మెల్సీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యంత్రీకరణ పద్ధతులను పాటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం వెంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలకు సంబంధించిన వ్యవసాయ యంత్రీకరణ పథకం 2025-26 రాయితీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. 5 మండలాలలోని లబ్ధిదారులను 50% సబ్సిడీపై రోడ్వేటర్స్, బేలర్స్, స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదని, పెట్టుబడి భారమవుతుందని తెలిపారు. అందుకే ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక యంత్రీకరణ మార్పులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎంసీ చైర్మన్ దోబా ఆనంద్ బాబు, కల్లూరు ఎంఎస్సీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా నేను నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇప్పించండి అని హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద కుటుంబం ముందు బాటిల్ పట్టుకొని ఆందోళన చేశారు. నాకు మర్డిగేజ్ లోని ఇప్పిస్తానని చెప్పి ఏకంగా తన భార్యపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు నిల్వ నీడ లేకుండా మాయ మాటలతో ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన గుండా రఘురాం, ఆయన భార్యతో పాటు వారికి పూర్తి స్థాయిలో అండదండలు అందించిన బ్యాంకు మేనేజర్ మధుల స్వరూప్ మరియు ఓం నమ శివాయ చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మాకు కూడా కూరగాయల మార్కెట్లో కిరాణం షాప్ వ్యాపార నిమిత్తం రఘురాం దగ్గర సరుకులు తెచ్చుకుంటాను వరంగల్లో. ఆయనకు 20 లక్షలు అప్పు పడ్డాం. నాకు సివిల్ లేనందున నా ప్రాపర్టీ ఆయన పేరు మీద మార్టిగేజ్ చేస్తే 2,20,00,000 ఇప్పిస్తా అని ఇప్పించడం లేదు. నాకు మార్టిగేజ్ అని చెప్పి సేల్ డీడీ చేసుకున్నాడు లక్ష్మీనారాయణ గుండా రఘురాం. ఆయన కూరగాయల వరంగల్ ఓజీ అదేదో ఓసిటీ కాలనీ, అయినది ఓసిటీ కాలనీ రఘురాంది. మాకు న్యాయం చేయండి రఘురాం దగ్గర నుండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ నందు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు వారసుల ఐక్య వేదిక వ్యవస్థాపకులు వనపాపుల రాంబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ మెమోరాండం, సామాజిక పాంప్లెట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కలెక్టర్ ఆఫీసుల ముందు అంబేద్కర్ విగ్రహాలు నిర్మించాలని తమరి దృష్టికి తీసుకొస్తున్నారు. తమరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి ఈ ఒక్క ప్రక్రియని పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండలం ఆచార్యగూడ గ్రామంలో గ్రామ దేవాలయ అభివృద్ధిలో కమిటీలో చాకలి, మంగలి, యాదవ, గౌడ, నాయ, బ్రహ్మణ, విశ్వబ్రహ్మణ, మాదిగ కులాల వారిని సభ్యులుగా చేర్చుకోకుండా వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల నాయకులపై చర్యలు తీసుకొని అన్ని కులాల వారిని కమిటీలో భాగస్వామ్యంగా చేస్తూ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని చిలుకూరు మండలం ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఈఎస్సీ, ఎస్టీ, జేఏసీ కోదాడ నియోజకవర్గ కన్వీనర్ మెరిగా సైదాబాబు, రజక సంఘం నాయకులు పారెల్లి మహేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లావుడ్యా బిచ్చగి ఘన నివాళులు అర్పించిన అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత మీ సిద్దల రవి, సుజాత నగర్ మండలం సీతంపేట బంజారాకు చెందిన నా ఆత్మలు సోదరులు, మాజీ ఎంపీటీసీ లావుడ్యా హిరాలాల్ అన్న, అలాగే నా బాల్య మిత్రుడు బూక్యా కృష్ణ స్వయాన మా మామూలు లావుడ్యా విద్య సంస్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుక్యా శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లావడ్యా సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సాదం రామయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమానం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.